నూతన మనుష్యుడు. నూతన సంవత్సరంలో మనకన్నీ నూతనమైనవి కావాలని ఆశిస్తున్నాం. మరి నూతన మనుష్యునిగా ఎలా తయారు కాగలము అని కొంతసేపు మనం ధ్యానించినట్లయితే పునీత పౌలుడు 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనంలో, మీలో ఎవరైనా క్రీస్తునందున ఎడల అతడు నూతన సృష్టి. ఎవరెవరైతే క్రీస్తునందు ఉంటారో వాళ్ళందరూ నూతన సృష్టిగా తయారవుతారు, నూతన మనుషులుగా తయారవుతారు, నూతన ఆత్మను పొందుకుంటారు, నూతన శక్తిని పొందుకుంటారు, దేవుని బిడ్డలుగా తయారవుతారు. అందుకే పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన లేఖ 5:17లో, మీలో ఎవరైనా క్రీస్తునందున ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితం గతించినది, క్రొత్త జీవితం ప్రారంభమైనది. అవును ప్రియులారా, మనం జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తునందు, క్రీస్తుతో, క్రీస్తు ద్వారా జీవించడానికి ప్రయత్నించాలి. అదే ప్రభు కోరుకునేది. ఈ నూతన సంవత్సరంలో చాలామంది